ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. ఈ మధ్య నీ అల్లరి మరీ ఎక్కువైంది. దొంగల తలుపు తీసుకుని వచ్చేస్తావా? నా పెళ్ళాం దగ్గరికి నేను దొంగలా ఏంటి? ఎలా అయినా వస్తాను. వదులు యష్. వదలను. అందరూ కిందుంటే నువ్వు పైకి ఎందుకు వచ్చావు? నేను ఎందుకు వచ్చానో నీకు తెలీదా? అవన్నీ ఇప్పుడు కాదు, వెళ్ళు. నా మామూలు నాకు ఇస్తూనే వెళ్తాను. అయ్యో, షాపింగ్కి వెళ్ళాలి, తొందరగా రెడీ అయ్యి రమ్మని అత్తయ్య కింద వెయిట్ చేస్తున్నారు. ఇంకా లేటుగా వెళ్తే బాగోదు యష్. వదులు యష్. సింధు, రెడీ అయ్యావా? అత్తయ్య రెడీ అవుతున్నాను, వచ్చేస్తున్నాను అత్తయ్య. యష్ వదులు యష్. వదలను. నాకు ముద్దిస్తేనే నేను వదులుతాను. అయ్యో, ఏంటి చిన్నపిల్లాళ్ళ మారం చేస్తున్నావు? అవన్నీ రాత్రికి చూసుకుందాంలే, వదులు యష్. అప్పుడుదప్పుడే ఇప్పుడే నాకు ముద్దు కావాలి. హలో, తమరికి 2 పిల్లలున్నారు. ఉంటే మాత్రం రేపొద్దున వాళ్ళకి పెళ్ళిళ్ళైనా సరే మన మధ్య ప్రేమాభిమానాలు మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సార్ వారు సరసంలోకి దిగితే మాటలు బాగానే వస్తాయి. మాటలు మానేసి అసలు పని మొదలు పెడదామా? సింధు, ఎంతసేపమ్మా? అత్తయ్య వస్తున్నాను, అత్తయ్య వస్తున్నాను. వదులు యష్, వదులు యష్, ప్లీజ్ వదులు. వెళ్ళు సింధు, త్వరగా రా. వస్తున్నాను అత్తయ్య, వెళ్ళు. సింధు ఒక్క ముద్దు. సింధు ప్లీజ్, సింధు ప్లీజ్ ఒక్క ముద్దు. వెళ్ళు యష్. ఒకటి అన్నాను కదా. వెళ్ళు. సింధు ప్లీజ్ ఒక్క ముద్దు ప్లీజ్. సింధు ఇంత పది కదా. సింధు ప్లీజ్. ఇన్నిసార్లు చెప్పాలి. ప్లీజ్. సింధు, ఇంకా ఎంతసేపు? వస్తున్నాను అత్తయ్య, వెళ్ళు. సింధు అయ్యో యష్, అయ్యో సారీ యష్, సారీ, నేను చూసుకోలేదు, తప్పైపోయింది. సారీ యష్, సారీ. హే సింధు, ఏడవకు. ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? ఏం కాదు, చిన్న దెబ్బేలే. నీకు చిన్న గాయం అయినా నేను తట్టుకోలేని యష్. ఇప్పుడు ఎలా ఉంది యష్? నువ్వు ముద్దు పెట్టావు కదా, తగ్గిపోతుందిలే. అమ్మా తల్లి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి నువ్వు హెల్ప్ చేస్తావంట కదా. మా నాన్న పెద్ద కష్టంలో ఉన్నాడు. మా అమ్మ మా నాన్న కోసం చాలా బాధపడుతుంది. ప్లీజ్ మా అమ్మకి మా నాన్నకి హెల్ప్ చేయొచ్చు కదా. మధు, ఇవాళ నీ ఫేస్ ఏంటి అలా వెలిగిపోతుంది? ఆనందం తేజ, పట్టరాని ఆనందం. ఎందుకు అంత ఆనందం? ఇంకో 2 రోజుల్లో మనం అనుకున్నది జరగబోతుంది. కోర్టులో మీ తమ్ముడికి శిక్ష పడబోతుంది. అదే కాని జరిగితే ఇక మనకి ఏ అడ్డు ఉండదు. పద.
వావ్ సూపర్ వాట్ ఎ సీన్ అత్తా కోడలని ఇలా కన్నీళ్లతో చూస్తుంటే నా మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉందో. ఏంటి భర్త కోసం భార్య, కొడుకు కోసం తల్లి ఇద్దరూ కలిసి జాయింట్గా బాధపడుతున్నారా? కోర్టులో సబ్మిట్ చేయటానికి ఎలాంటి ఎవిడెన్స్లు దొరకలేదు. సో నీ భర్తకి శిక్ష తప్పదని నువ్వు, భగవంతుడా నా కొడుకు కర్మ ఇలా కాలిందేంటి అని అత్తయ్య బాధపడుతూ ఒకరినొకరు బాగా ఓదార్చుకునే కార్యక్రమం పెట్టుకున్నారా? ఒసేయ్, అసలు నువ్వు ఏం మనిషివే? ఆ దేవుడు నిన్ను ఎలా పుట్టించాడే? నీ వల్లే కదే మాకి పరిస్థితి. చెయ్యని తప్పుకి నా కొడుకు జైల్లో ఉన్నాడన్నా, నా కోడలిలా బాధపడుతుందన్న దానికి ఒకే ఒక కారణం నువ్వే. నన్నంటారేంటత్తయ్యా? మీ కొడుకు చేసిన కర్మ, మీ కోడలు చేసిన పాపం. మీరు చేసుకున్న దానికి మీరే అనుభవిస్తున్నారు. అయినా ఈ బాధ, ఈ కన్నీళ్లు మీకు సరిపోవు. కోర్టులో మీ అబ్బాయి, అదే సింధు భర్తకి శిక్ష పడుతుంది చూడండి, అప్పుడు అప్పుడు అసలు సిసలైన ఆట మొదలవుతుంది. చాలే ఆపవే. మగాడికి మించిన దుర్మార్గం ఆడదానిలో కూడా ఉంటుందని నిన్ను చూసిన తర్వాతే తెలుసుకున్నాను. నువ్వు ఏవేవో ఊహించేసుకొని పగా పగా అంటూ పని కట్టుకొని మా కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు. నువ్వు బాగుపడవే, పురుగులు పడిపోతావు, మట్టి కొట్టుకుపోతావు. నీ చావు ఎంత నికృష్టంగా ఉంటుందో తెలుసా? అమ్మా, ఎందుకు నా భార్యకి శాపనార్థాలు పెడుతున్నావు? ఇదొక భార్య, నువ్వొక మొగుడివి. కన్నవాళ్ళ ఇంటికే కన్నాలు వేసే రకాలు మీరిద్దరు. నీ తమ్ముడికి శిక్ష పడాలని నీ పెళ్ళాం కోరుకుంటుంటే దాని మూతి పళ్ళు రాలగొట్టడం వదిలేసి సిగ్గు లేకుండా దానికి సపోర్ట్ చేస్తున్నావు. తమ్ముడు తప్పు చేశాడు, అందుకు అనుభవిస్తున్నాడు. ఎవర్రా తప్పు చేసిందే? తప్పెవరు చేశారో నీకు తెలీదారా? మీ మంచి కోరిన మీ తమ్ముడిని నిలువుగా ముంచిందే కాకుండా వాడినే తప్పు పడతావా? చెప్పు, ఎవరా తప్పు చేసింది?